శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం అక్టోబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు, మరి ధనుస్సు రాశి వారికి ఈ నెలలో ఏర్పడినటువంటి ఒక అద్భుత యోగం దశమ స్థానంలో ఏర్పడింది. అది బుధాదిత్య యోగం. అలాగే ధర్మ కర్మాధిపతి యోగం, భాగ్య రాజ్యాధిపతులు దశమ స్థానంలో ఏర్పడడం వల్ల మరి బుధునికి అది స్వక్షేత్రం ఉచ్చక్షేత్రం అవడం వల్ల ఒక విధంగా భద్రమహాపురుష యోగం ఏర్పడింది. మరో విధంగా బుధాదిత్య యోగం ఏర్పడింది. ఈ యోగ కారణంగా జాతకుడు యొక్క పదవి ఉన్నతి లభించే అవకాశం ఉంది. తను వ్యక్తిగత వృత్తిలో ఉంటే తనలో ఉన్నటువంటి నైపుణ్యానికి ప్రతిభకి తగిన పట్టాభిషేకం జరిగే అవకాశం ఉన్నది. గతంలో కన్నా జాతకుడు చాలా సమర్థవంతంగా తన విధిని నిర్వహిస్తాడు. అనుకున్న దానికన్నా ఎక్కువ ధనాన్ని ఆర్జించడం, అలాగే తగు విధమైనటువంటి నేమ్ అండ్ ఫేమ్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఇది విద్యార్థులకి నిరుద్యోగులకి చాలా వరం లాంటిది. వాళ్ళు ప్రయత్నం చేస్తున్నటువంటి ఉద్యోగ అవకాశాల గురించి కానీ స్కాలర్షిప్ గురించి కానీ ఈ సమయంలో మీకు లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా రవి యొక్క అనుగ్రహంతో ప్రభుత్వ ప్రోత్సాహం లభిస్తూ ఉంటుంది. ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వస్తాయి. అలాగే తండ్రి కారకుడు, సహజ ఆత్మకారకుడు రవి యొక్క ప్రభావంతో జాతకుడు తన ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని పెంచుకొని చాలా వరకు తన సమస్యల్ని తనే వ్యక్తిగతంగా పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. మరి ఈ అద్భుత యోగం ఈ రాశి వారికి కేవలం అక్టోబర్ 13వ తేదీ వరకు ఉంటుంది. మరి అక్టోబర్ 13 తర్వాత అక్టోబర్ 10వ తారీఖు తర్వాత బుధుడు శుక్రునితో కలిసి అక్టోబర్ 13 వరకు కూడా ఒక ఉన్నత విద్యా యోగాన్ని ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే శుక్ర బుధులు కలిసి లాభస్థానంలోకి రావడం వల్ల జాతకుడికి వివాహపరమైనటువంటి అవకాశాలు వస్తాయి. ఏదైనా పెళ్లి సంబంధం నిర్ణయం అవ్వడం, విద్యార్థులు తనకన్నా ఉన్నత విద్యా అవకాశాలు ఉన్నటువంటి వారితో పరిచయం ఏర్పడడం, వారి యొక్క సహకారంతో కొత్త విషయాలు తెలుసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మరి మిత్రులను కానీ అన్నదమ్ములను కానీ అక్క చెల్లెలను కానీ ఈ వారంలో మీరు అంటే ఇంచుమించుగా మీకు అక్టోబర్ 10వ తారీఖు తర్వాత ఈ విధంగా మీకు మరి మీ ఆత్మీయుల్ని కలుసుకుంటారు. దూరంగా ఉన్నటువంటి మిత్రులను కలుసుకుంటారు. వారి ద్వారా ఒక శుభ సమాచారాన్ని తెలుసుకుంటారు. మరి ముఖ్యంగా సప్తమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రుడిని ఈ నెల 10వ తారీఖు తర్వాత కలియడం వల్ల వివాహ విషయంలో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు ఏమన్నా ఉండేది తొలుగుతాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ సంబంధాలు నిశ్చయం అవుతాయి. అలాగే పెళ్లి విషయంలో ఒక క్లారిటీ వచ్చి ఒక డేటు వివాహానికి నిర్ణయించుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి చక్కని ఉద్యోగ అవకాశాలు రావడం లభిస్తాయి. అలాగే వారికి తగిన ప్రోత్సాహం లభిస్తుంది. ఎవరైతే ఈ రాశిలో ఉంటూ కళారంగంలో, మీడియా రంగంలో, టీవీ సినిమా రంగాల్లో ఉన్నారో వారి ప్రతిభకు తగిన గుర్తింపు, మంచి అవకాశాలతో పాటు వాళ్ళ యొక్క రెమ్యునేషను, వాళ్ళ యొక్క వ్యక్తిగత ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉన్నది. అలాగే ఈ వారంలో మీకు రుణ ప్రయత్నాలు ఏమైనా మీరు చేస్తుంటే అధిక మొత్తంలో వ్యాపారం కొరకు కానీ ఏదైనా శుభకార్యం కొరకు కానీ చేస్తున్నటువంటి రుణ ప్రయత్నాలు మీకు ఫలిస్తాయి. అలాగే మరి విలువైనటువంటి వస్తువులు, మరి బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు లాంటివి సమకూర్చుకుంటారు. స్త్రీలకి ఇది చాలా మంచి అవకాశం. వాళ్ళు మనసులో ఉన్నటువంటి కోరికలు ఈ సమయంలో తీరే అవకాశం ఉంది. అలాగే మగవారైతే వారి యొక్క భర్త లేదంటే భార్యకి చక్కని కానుకలు ఇవ్వడం, వారి కోరికలు తీర్చడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఎక్కువగా శుభకార్యాల్లో పాల్గొంటారు, బంధుమిత్రులను కలుసుకుంటారు, మంచి వార్తలు వింటారు. దానికి అనుకూలంగా ముఖ్యంగా ఈ పక్షంలో ఈ అక్టోబర్ 9వ తారీఖున మరి 6వ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం వక్రగమనం పొంది పంచమ స్థానం మీద కూడా తన ప్రభావాన్ని చూడటం వల్ల ధర్మ త్రికోణం యాక్టివేట్ అవుతూ ఉంటుంది.
అటు ఉద్యోగంలో అభివృద్ధితో పాటు జాతకుడు తన యొక్క సామర్థ్యాన్ని పెంచుకుంటూ ధర్మ కార్యక్రమాల వైపు మళ్ళా మనసు మారుతుంది. ఈ సమయంలో జాతకుడు ఏదో విధమైన ఒక దీక్ష తీర్చుకొని దీక్ష చేపట్టే అవకాశం ఉంది. స్వామయ్యప్ప మాలో, శివమాలో, వెంకటేశ్వరుడి మాలో ఏదో ఒకటి ధరించి కొన్ని రోజుల పాటు నియమంగా ఉంటూ తనలో ఉన్నటువంటి కోరికల్ని, ఆలోచనల్ని, వ్యసనాల్ని, బలహీనతల్ని పక్కన పెట్టి తన జీవితాన్ని మళ్ళా కొత్తగా ప్రజెంట్ చేసుకుంటూ కొత్త మార్గంలో వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ గురుగ్రహ అనుగ్రహంతో. సో ఇవన్నీ కూడా జాతకుడికి ఈ పక్షం నుంచి మార్పు రావడం జరుగుతుంటుంది. అలాగే గ్రహాలన్నీ కూడా మీకు లాభస్థానం వైపు రావడం వల్ల ప్రతి గ్రహం కూడా మీకు అనుకూలంగా మారడం జరుగుతుంటుంది. అలాగే ముఖ్యంగా కుజుడు పంచమ స్థానాధిపతిగా, 12వ స్థానాధిపతిగా మీకు సప్తమంలో ఉండడం వల్ల చాలా వరకు వివాహ విషయంలో కొంతవరకు భార్యాభర్తల మధ్య ఎడబాటు లాంటిది వచ్చే అవకాశం ఉంది. పార్ట్నర్స్ మధ్య విభేదాల్లో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వరకు సర్దుబాటు ధోరణిలో వెళ్ళే ప్రయత్నం చేయండి. మరి చాలా వరకు ఈ ప్రేమ వివాహంలో ఉన్నవారు, ప్రేమ పెళ్లి చేద్దాం అనుకున్న వాళ్ళు చాలా వరకు అది కొంతకాలం పాటు వాయిదా వేసుకుంటే మంచిది. బట్ ఏదైనా కుజుడు సప్తంలో ఉండగా మీరు ప్రేమ వివాహాన్ని పక్కన పెట్టి మరి కొంతకాలం పాటు వెయిట్ చేస్తే మీ మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా జాతకుడికి మరి ఈ పక్షం నుంచి వారి యొక్క అదృష్టం మారబోతుంది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఆ సమస్యల నుంచి బయటపడదామనుకునే అన్ని రాశుల వారికి కూడా రేపు ఈ పక్షంలో అక్టోబర్ 12వ తారీఖున వస్తున్నటువంటి విజయదశమి మిమ్మల్ని విజయం వైపు ప్రయాణించే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు చేయవలసినటువంటి ఆర్థికపరమైన లాభం కోసం కొన్ని రెమెడీలు చెప్పడం జరుగుతుంది. అది ముఖ్యంగా వ్యాపార వర్గంలో ఉన్నవారు వారి యొక్క ఆర్థిక లాభాలు అంటే క్యాష్ బాక్స్ గల్లా పెట్టి అంటుండేవారు. ఇప్పుడు అవి పెద్దగా ఎవరు వాడటం లేదు. కానీ ఈ ఎక్కడైతే మీరు ధనాన్ని నిల్వ చేస్తారో అందులో మీరు మరి విజయదశమి నాడు ముందు రోజే శుభ్రంగా దాంట్లో ఉన్నటువంటివన్నీ కూడా క్లీన్ చేసి కొత్తగా మళ్ళా ఆ గల్లాపెట్టిలో పసుపు రంగు క్లాత్ ఒకటి కింద పడడం, దానిలో ఒక 11 గోమతి చక్రాలు అందులో ఒక కవర్లో పెట్టడం, అలాగే చిన్న ఆవు దూడ బొమ్మ వెండిది మనకి గిఫ్ట్ షాపుల్లో ఈ మధ్యన తరచూ ఇస్తుంటారు. అటువంటి చిన్న ఆవు దూడ బొమ్మ ఒకటి ఆ క్యాష్ బాక్స్లో వేసి అది మిగతా మీరు ఎంతో కొంత ధనంతో నింపడం వల్ల అక్కడి నుంచి మీ వ్యాపార అభివృద్ధి 100% జరిగే అవకాశం ఉంది. దాని తర్వాత చాలా ప్రాక్టికల్గా 100% సక్సెస్ అయినటువంటి ఒక అద్భుత రెమెడీ ఏంటంటే, అంటే అందరికీ సాధ్యం కాకపోవచ్చు, అవకాశం ఉన్నవాళ్ళు ప్రయత్నం చేయండి, చూడండి ఒకసారి మీ యొక్క ఆర్థిక పరిస్థితి 41 రోజుల్లో మారిపోతూ ఉంటుంది అన్నమాట. మనకి ఒక రాగి పాత్ర ఒక చిన్నది తీసుకోవడం, అందులో రాగి కాయిన్స్, అంటే ఇప్పుడు అమెరికా దేశంలో మరి ఆ రాగి కాయిన్స్ కొన్ని వాడుకలో ఉన్నాయి. అవి అక్కడ వచ్చిన వారికైనా మీ దగ్గర ఉన్నా కూడా ఒక 11 రాగి కాయిన్స్ ఆ వెండి పాత్రలో వేసి మీ యొక్క క్యాష్ బాక్స్లో కానీ మీరు క్యాష్ దాచుకునే మీ యొక్క లాకర్లో కానీ పెట్టుకోవడం వల్ల అది విశేషంగా ధనాన్ని పెంచడం జరుగుతుంది. అంటే ఈ రాగి కాయిన్స్ చలామణిలో ఉండాలన్నమాట. కేవలం మనకి ఇండియాలో పెద్దగా రాగి కాయిన్స్ ఇప్పుడు చలామణిలో లేవు. కాబట్టి అలాగే అవకాశం ఉన్నవాళ్ళు ఇది ప్రయత్నం చేయండి, అది అద్భుతంగా ఉంటుంది. దాని తర్వాత మీ దగ్గర ధనం తీసుకొని చాలా కాలంగా మిమ్మల్ని తిప్పుతూ ఇవ్వకుండా ఉన్న వాళ్ళకి ఇది ఒక రెమెడీ ఏంటంటే, మీరు విజయదశమి నాడే కాదు ఎప్పుడన్నా మీకు సాధన తార వస్తుంది, మీ నక్షత్రానికి 6వ తార సాధన తార. ఆ రోజు మీరు 6 గోమతి చక్రాలు తీసుకొని, మీకు మీ దగ్గర అప్పు తీసుకున్నవాడు మీకు ఏదో ఒక ప్రోనోటో చెక్కు ఇచ్చుంటాడు కదా, ఆ చెక్కుని ఈ 6 గోమతి చక్రాల్ని ఒక కవర్లో పెట్టి మనసులో మీ సంకల్పం చెప్పుకొని చక్కగా దాన్ని ఒక మీ యొక్క షేప్లో మళ్ళా
యాస్టీజ్గా ఉంచండి. ఖచ్చితంగా మీకు 6 వారాలు లేదంటే 6 నెలల్లో మీ ధనం మీకు తిరిగి రావడం జరుగుతుంది. అయితే మొగమాటం వల్ల, స్నేహం వల్ల ఈ ప్రోనోటో లేదంటే చెక్కు లేదనుకోండి, ఈ 6 గోమతి చక్రాల మీద సూక్ష్మంగా వాళ్ళ యొక్క మీరు ఎవరికైతే అప్పు ఇచ్చారో వారి పేరు రాయండి. అంటే పూర్తిగా కాకపోతే ఇనీషియల్ రాసి 6 వాటి మీద మరి ఎరుపు రంగు స్కెచ్ పెన్నుతో సింపుల్గా 6 రాయండి. ఈ 6 గోమతి చక్రాల్ని మీకు అందుబాటులో పారుతున్నటువంటి నది ఉంటే మీ మనసులో సంకల్పం చెప్పుకొని మీకు డబ్బు ఇవ్వాల్సిన వాడికి ధనం చేకూరాలని కోరుకుంటూ ఆ ధనాన్ని మనకి ఇవ్వాలని ఆ పారే నదిలో విడిచిపెట్టండి. లేని పక్షంలో ఎవరు చూడని ప్రదేశంలో గొయ్యి తవ్వి అందులో ఈ 6 చక్రాలు పాతిపెట్టండి. ఇది కూడా మీకు 6 సంఖ్య అంటే 6 వారాలు 6 నెలలు మరి 60 రోజుల్లో అన్న ఖచ్చితంగా మీ ధనం మీకు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా గోమతి చక్రాలు లక్ష్మీ స్వరూపం, అవి చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి. అలాగే మీ మనసులో ఉన్నటువంటి కోరిక తలుచుకొని ఒక 3 గోమతి చక్రాలు శివలింగం మీద పెట్టి మరి శివుడికి విధి విధానంగా అభిషేకం చేయడం వల్ల 100% మీ యొక్క ఈ రుణం రావాల్సిన రుణం మాత్రం 100% వస్తుంది. దాని తర్వాత మీ పర్సులో నిత్యం ధనం ఉండాలంటే శివాలయంలో అభిషేకం చేసినటువంటి మారేడు దళాన్ని ఒకటి తీసుకొని అది మీ పర్సులో భద్రపరచుకోవడం వల్ల నిత్యం మీ క్యాష్లో ధనం ఉండే అవకాశం ఉంది. స్వస్తి.